ప్రపంచంలో కొన్ని చోట్ల సైన్స్కు కూడా అంతుచిక్కని మిస్టరీలు ఉంటాయి కదా. ఈరోజు మనం అలాంటి ఒక ప్రదేశం గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే పూరీ జగన్నాథాలయం. ఇక్కడ పురాణం, వాస్తవం రెండూ కలిసిపోయి ఉంటాయి. అసలు ఈ ఆలయంలో ఫిజిక్స్ రూల్స్ పనిచేయమని అంటారు. అంటే గాలికి వ్యతిరేకంగా జెండా ఎగరడం, నీడనే పడని గోపురం, ఇలా ఒక్కో విషయం మనకు తెలిసిన సైన్స్కు ఒక పెద్ద సవాల్ విసురుతుంది. ఒకవేళ ఈ రోజు కూడా ఒక దేవుడి గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది అంటే నమ్మగలమా? ఈ ఆలయం వెనక ఉన్న అతిపెద్ద రహస్యమిదే. వేల సంవత్సరాలుగా కొట్టుకుంటున్న శ్రీకృష్ణుడి గుండె. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ మిస్టరీస్ అన్నింటికీ మూలం ఎక్కడుందంటే శ్రీకృష్ణుడి మహానిర్యాణంలో. అక్కడునుంచే ఈ ఆలయ కథ మొదలవుతుంది. కథ మొదలైంది క్రీస్తుపూర్వం 3102లో. శ్రీకృష్ణుడి దేహాన్ని దహనం చేసినప్పుడు ఆయన గుండె మాత్రం అగ్నికి దహనం కాలేదు. ఆ గుండె ఒక మెరిసే వస్తువులా నీటిలో తేలుతూ వెళ్ళింది. శతాబ్దాల తర్వాత అవంతిరాజు ఇంద్రద్యుమ్నుడికి ఒక కల వచ్చింది. విష్ణుమూర్తి ఒక చెక్క దుంగ రూపంలో నదిలో కనిపిస్తాడని ఆ కలలో తెలిసింది. ఇక అక్కడ్నుంచే ఈ విగ్రహాల కథ మొదలైంది. సరే, ఆ పవిత్రమైన చెక్క దుంగ దొరికింది, కాని దాన్ని చెక్కడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడే ఒక వృద్ధ శిల్పి ప్రత్యక్షమయ్యాడు. చాలా రహస్యంగా ఆయన కొన్ని వింత కండీషన్స్ పెట్టాడు. ఆయన షరతులు ఏంటంటే, నాకు 21 రోజులు కావాలి, ఈ సమయంలో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, గదిలోకి రాకూడదు అని రాజు ఒప్పుకున్నాడు. 21 రోజులు గదిలో నుంచి శిల్పి పనిచేస్తున్న శబ్దాలు వస్తూనే ఉన్నాయి. కాని ఉన్నట్టుండి ఆ శబ్దాలు ఆగిపోయాయి. లోపల ఏమైందో అని రాణికి కంగారు మొదలైంది. ఇక ఆగలేక తలుపులు తెరిచి చూశారు. లోపల శిల్పి లేడు, మాయమైపోయాడు. ఆయన స్థానంలో 3 అసంపూర్తి విగ్రహాలున్నాయి. అవే జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలు. ఆ వచ్చిన శిల్పి సాక్షాత్తు విశ్వకర్మే అని అంటారు. ఇక్కడే అసలు రహస్యం దాగుంది. ఆ అసంపూర్తి జగన్నాథుడి విగ్రహం లోపల శ్రీకృష్ణుడి గుండెను పెట్టారు. దాన్నే బ్రహ్మ పదార్థమంటారు. అసలు ఈ బ్రహ్మ పదార్థమంటే దైవీక పదార్థం, అంటే శ్రీకృష్ణుడి గుండె. దీని నుంచి విపరీతమైన శక్తి వస్తుందట. ఆ శక్తిని తట్టుకోవడం మామూలు వాటికి సాధ్యం కాదు. అందుకే ఆ శక్తిని అదుపులో ఉంచడానికే ఈ విగ్రహాలను ప్రత్యేకమైన వేప చెక్కతో తయారు చేస్తారు. ప్రతి 12 ఏళ్లకు ఈ శక్తి వల్ల చెక్క పాడైపోతే విగ్రహాలను మారుస్తారు. ప్రతి 12 ఏళ్లకొకసారి ఈ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహానికి మార్చే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎంత రహస్యంగా చేస్తారంటే, ఆ రోజు మొత్తం పూరీ నగరానికి కరెంట్ ఆపేస్తారు. ప్రధాన పూజారి కళ్లకు గంతలు కట్టుకుని చేతులకు దలసరి గ్లౌజ్ వేసుకుంటారు. పూర్తి చీకట్లో ఈ మార్పిడి జరుగుతుంది. పొరపాటున దీన్నెవరన్నా చూస్తే వెంటనే చనిపోతారని గట్టిగా నమ్ముతారు. అసలు వినడానికి వింతగా అనిపించే విషయమేంటంటే, ఈ మార్పిడి చేసిన పూజారులు దాన్ని ఎలా వర్ణించారంటే, వాళ్ల చేతిలో అది ఒక బతికున్న కుందేలు కొట్టుకుంటున్నట్టు అనిపించిందట. ఆలోచించండి, ఎంత విచిత్రమో. సరే, ఈ రహస్యం విగ్రహంతోనే ఆగిపోలేదు. ఆలయ నిర్మాణం, అక్కడ ఉన్న వాతావరణం, ప్రతిదీ సైన్స్కు అందని మిస్టరీనే. కొన్ని ఉదాహరణలు చూద్దాం. 1. ఆలయం జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. 2. 214 అడుగుల ఎత్తైన ఆ గోపురం నీడ రోజులో ఏ టైంలోనూ కింద పడదు. 3. ఆ గుడి గోపురం మీద నుంచి ఒక్క పక్షి కూడా ఎగరదు, విమానాలు కూడా వెళ్ళవు. ఇక ఆ పైన ఉన్న సుదర్శన చక్రం మనం ఏ దిక్కు నుంచి చూసినా అది మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది. ఈ జెండా వెనక ఇంకో కథ కూడా ఉంది. ప్రతిరోజు ఒక పూజారి ఏకంగా 214 అడుగుల పైకెక్కి ఆ జెండాను మార్చాలి. ఇది తప్పనిసరి. ఒకవేళ ఒక్కరోజు మార్చడం మానేస్తే ఆలయాన్ని 18 సంవత్సరాలు మూసేయాల్సి వస్తుందని ఒక బలమైన నమ్మకం. ఇక ఆలయంలోని వంటగది విషయానికి వస్తే, ఇక్కడి మహాప్రసాదం కూడా ఒక పెద్ద అద్భుతమే. ఒక చిన్న లాజిక్ క్వశ్చన్. ఒకదానిమీద 7 మట్టి కుండలు పెట్టి కింద మంట పెడితే ఏ కుండలో అన్నం ముందు ఉడుకుతుంది? కింద ఉన్న మొదటి కుండలోనే కదా. సైన్స్ ప్రకారం అదే జరగాలి. కానీ జగన్నాథుడి వంటశాలలో ఇది రివర్స్. పైన అంటే 7వ కుండలో ఉన్న అన్నం ముందు ఉడుకుతుంది, ఆ తర్వాత 6, 5 అలా కిందకొస్తుంది. ఇది ఎలా సాధ్యం? ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ప్రతిరోజూ గుడికి కొన్నిసార్లు 100 మంది వస్తారు,
కొన్నిసార్లు వేల మంది వస్తారు. కాని వండిన ప్రసాదం ఎప్పుడూ కరెక్ట్గా సరిపోతుంది. ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వదు, అలాగని ఎవరికీ తక్కువ కూడా కాదు. ప్రతిరోజు జగన్నాథుడు అంటే జగత్తుకే నాథుడు, అంటే ఈ విశ్వానికే ప్రభువు. కాని విచిత్రమేంటంటే ఆయన్ని చూడటానికి అందరికీ అనుమతి లేదు. ఎంట్రీ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఈ రూల్స్ ఎంత కఠినమంటే మాజీ ప్రధాని ఇందిరాగాంధీని, థాయిలాండ్ యువరాణిని, కోట్లు విరాళమిచ్చిన స్విస్ దేశస్థుణ్ణి, ఇలా చాలామందిని గుడిలోకి రానివ్వలేదు. కారణం వాళ్ళు హిందువులు కాకపోవటమే. కేవలం హిందువులకు మాత్రమే లోపలికి ప్రవేశం. మరి లోపలికి రాలేని వాళ్ల పరిస్థితి ఏంటి? అందుకే సంవత్సరానికి ఒకసారి జరిగే రథయాత్రలో జగన్నాథుడే గుడి బయటకు, ప్రజల దగ్గరకు వస్తాడు. ఆ 9 రోజులు కులం, మతం, దేశమనే తేడా లేకుండా ఎవరైనా ఆ స్వామిని దర్శించుకోవచ్చు. ఒకవైపు వేల ఏళ్లుగా కొట్టుకుంటున్న గుండె, మరోవైపు సైన్స్కు అందని అద్భుతాలు, వృధా కానే ప్రసాదం. ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తోంది? ఇవి కేవలం కథలా, లేక తరతరాలుగా వస్తున్న నమ్మకాలా, లేదా వీటన్నింటి వెనుక మన ఊహకందని దైవశక్తి ఏదైనా నిజంగా ఉందా? ఈ ప్రశ్న ఆలోచించాల్సిన విషయం.